కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహనం కోల్పోయారు. మహిళాని కూడా చూడకుండా దూషణకు దిగారు. చున్నీ లాగిపడేసేందుకు యత్నించారు. మైక్తో కొట్టారు. చాలే కూర్చోవమ్మా అంటూ భుజం మీద చేయి వేసి నొక్కారు. సిద్ధరామయ్య కోపం వస్తే పట్టలేరని తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. విచక్షణ కోల్పోయి ప్రవర్తించడం మాత్రం వివాదాలకు దారితీస్తోంది. ఒక మహిళను లైంగికంగా వేధించారని కూడా ఇప్పుడు కొందరు ఆరోపిస్తున్నారు. పార్టీ కార్యక్రమంలో సిద్ధరామయ్యకు ఎదురుగా కూర్చున్న మహిళ ఆయన్ను ఏదో అడగబోయింది. తన గోడు వినిపించుకునేందుకు ప్రయత్నించింది. అంతలోనే సిద్ధుకి కోపం వచ్చింది. తన గోడు వినాలని ప్రాధేయపడుతూ లేచి నుంచుంది. అయితే కోపం వచ్చిన సిద్ధరామయ్య ఆమెపై గయ్యం లేచాడు. చున్నీ లాగిపడేసేందుకు ప్రయత్నించారు. సిద్ధరామయ్య అంతటితో ఆగలేదు. తన చేతిలో మైక్తో ఆమె చేయిపై కొట్టారు. భుజం మీద చేయి వేసి నొక్కారు. ఇప్పుడు ఇదో పెద్ద వివాదమై కూర్చుంది. మహిళల పట్ల ఆయన అభ్యంతరకరంగా ప్రవర్తించారని కొందరు అంటున్నారు. ఇదేనా కాంగ్రెస్ సంస్కృతి అని ప్రశ్నిస్తున్నారు. In a son's constituency with the local people, and I think this particular lady was insisting on speaking for a long time, and it got very agitated. So, and she was banging on the table, and she was very agitated. So I think after hearing her for some time, I think finally Siddaramaiah just wanted to was asking for the mic, to take the mic back from her, because I think it was a meeting and she was talking in a very agitated manner. So I think while taking the mic away from her, because this is in local thing, in a visit like this, sometimes when the people start asking you questions in a very rough way, and after hearing them out, when they don't stop, I think he just wanted to pull the mic. So when he was pulling the mic, I think just the dupatta came along with it, and it was immediately, there's no intention, intention was there. So now to impute any such intention is really horrifying, because that is not what the way Mr. Siddaramaiah will ever behave. It was to take the mic away from her. That's the only thing, nothing else. And for that, I think to make it into some sort of, to give it any other kind of imputation, then that is not good. It is not correct. And I think in these kind of sabha, sometimes there will be some exchange of words. Even in my constituency, when I go, someone will ask me like very rough questions. So we also sometimes just tell them, okay, now calm down, keep quiet. Why are you behaving like this? And after that also, I think Siddaramaiah was trying to console, but she was still, I think, agitated. So I think they've sorted the issue out there locally. There's no problem. And maybe while watching on television, it may look a little bit like thing, but it's very obvious that he was trying to take the mic, nothing else.
ఇక అప్డేట్స్ ను మా బెంగళూరు ప్రతినిధి సిరి చెప్తారు. సిరి, చెప్పండి, అసలు ఏం జరిగింది, ఆమె ఏం అడిగింది, ఎందుకు ఆయన సిద్ధరామయ్య అంత ఫ్రస్ట్రేట్ అయ్యారు, కాంగ్రెస్ వర్గాలు ఏమంటున్నాయి? కర్ణాటకలో వరుణ కాన్స్టిట్యున్సీలో ఒక ప్రభుత్వ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ స్థానిక నేతలకు, ఎమ్మెల్యేలకు, అలాగే ఆ కాన్స్టిట్యున్సీలో సంబంధించిన ప్రజలకు మధ్య జరిగింది. అయితే ఈ ప్రభుత్వ ఈవెంట్ లో ఒక మహిళ జమాలార్ అనే మహిళ సిద్ధరామయ్య ముందుకు వచ్చి తన క్వశ్చన్స్ ని అడగడాన్ని మొదలుపెట్టింది. వరుణ కాన్స్టిట్యున్సీలో సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈ గవర్నమెంట్ ఈవెంట్ లో సిద్ధరామయ్య మహిళను ఇన్సల్ట్ చేసిన దృశ్యాలు అయితే వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ మహిళ వాదన ఏంటి అంటే, అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా, అసెంబ్లీ ఎన్నికలు జరిగి 8 నెలలు అయినాక కూడా ఎమ్మెల్యే యతీంద్ర ఎవరైతే ఉన్నారో సిద్ధరామయ్య కొడుకు తమ కాన్స్టిట్యున్సీ సమస్యలను పట్టించుకోవడం లేదు, అసలు కాన్స్టిట్యున్సీ వైపు కూడా రావడం లేదు అని ఆ మహిళ అనడంతో సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆ మహిళ బళ్లగుద్ది మాట్లాడడంతో కూడా సిద్ధరామయ్య ఆమెపై విరుచుకుపడిన దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. అయితే ఆమె ఓనిని లాగాడు అంటూ కూడా ముందు వార్తలు వచ్చాయి, కథనాలు వచ్చాయి. కానీ దాని తర్వాత ఆమెపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు సిద్ధరామయ్య. అయితే సిద్ధరామయ్య చేష్టలతో బీజేపీ నాయకులు, ఇతర నాయకులు అయితే తీవ్రంగా విమర్శలు అయితే ఎదుర్కొన్నారు. అయితే ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె జమాలార్ అనే మహిళ ఫార్మర్ తాలూకా పంచాయత్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా వ్యవహరించారు. అయితే ఈ మహిళ చేతిలో ఉన్న మైక్ ని లాగుతుండగా మైక్ కి తట్టుకొని ఉన్న చున్నీ అలా ముందుకి జరిగింది, అలా ముందుకి లాగింది తప్ప సిద్ధరామయ్య ఆమె చున్నీని కావాలని లాగినట్టు లేదు అని కూడా మనకు తెలుస్తుంది. విజువల్స్ ఒక్కసారి కనుక చూసుకుంటే ఆ అమ్మాయి చేతిలో ఉన్న మైక్, జమాలార్ అనే మహిళ చేతిలో ఉన్న మైక్ ని లాగుతుండగా ఆమె చున్నీ కూడా మైక్ తట్టుకొని ఉన్న చున్నీ లాగినట్టు అవ్వడంతో దృశ్యాలు ఎలా అయితే కనిపించాయంటే ఓనిని లాగాడు, ఆమెపై విరుచుకుపడ్డ విషయం అయితే వాస్తవం అయినప్పటికీ ఓనిని మాత్రము లాగడం మాత్రం అసత్యం అని మనకు తెలుస్తోంది. కళ్యాణి, థ్యాంక్ యూ సిరి.